ప్రభువైన యేసుక్రీస్తు నామమున మరొకసారి ఈ ఉదయకాల ఉషస్సును బట్టి మరి ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తా ఉన్నాను. దేవునికి మహిమయు ఘనతయు ప్రభావములు చెల్లునుగాక. మన జీవితములో అనేకమైనటువంటి శ్రమల గుండా, శోధనల గుండా, మరి వ్యాధుల గుండా, కష్టాల గుండా, నష్టాల గుండా మనం వెళ్తా ఉన్నాం. మనం యేసయ్యకు ప్రార్థిస్తున్నాం. శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, కన్నీళ్లు వచ్చినా, వ్యాధులు మనకు కలిగిన, మరి అపవాది మనల్ని ఎంత మరి శోధించిన వెంటాడినా మన విశ్వాస ప్రయాణములో, మరి విశ్వాస పరుగు పందెములో మనము ముందుకు సాగుతా ఉన్నాం దేవుని బిడ్డలారా. అయితే ఈరోజు ఒక ప్రత్యేకమైన మాటను నేను మీకు తెలియచేయాలని ఆశపడుతా ఉన్నాను. విస్తారమైనటువంటి దీవెనలు పొందాలంటే ఏం చేయాలి? విస్తారమైన ఆశీర్వాదాలు మన జీవితంలో మనము అనుభవించాలి. లెక్కలేనన్నటువంటి ఆశీర్వాదాలు, మేలులు మనం పొందుకోవాలంటే మనం ఏమి చెయ్యాలో దేవుని మాటలు మనం కొన్ని నేర్చుకుందాం దేవుని ప్రియులారా. లూకా సువార్త 5వ అధ్యాయము 1 నుంచి 7 మాటలు మనం జాగ్రత్తగా చూసుకుందాం. జన సమూహము దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గన్నసరేతు అనే సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరముననున్న 2 దోణలను చూచెను. జాలర్లు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండిరి. ఆయన ఆ దోణెలలో సీమోనుదైన యొక్క దోణె ఎక్కి దరి నుండి కొంచెము త్రోయుమని అతని అడిగి కూర్చుండి దోణెలో నుండి తన జన సమూహములకు బోధించుచుండెను. ఆయన బోధించుట చాలించిన తరువాత, నీవు దోణెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు నీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, సీమోను ఏలినవాడ, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పెను. వారలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు పిగిలిపోవుచుండగా వారు వేరొక దోణెలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయవలనని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణెలు మునుగునట్లు నింపిరి. ఆమేన్. లూకా సువార్త 5వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలు మనం జాగ్రత్తగా దేవుని మాటలను మనం చూసుకున్నట్లయితే, ఇక్కడ విస్తారమైనటువంటి దీవెనలు పొందుకున్న వ్యక్తి పేతురును మనము చూస్తా ఉన్నాం. హల్లెలూయా. విస్తారమైనటువంటి దీవెనలంట. వారి యొక్క దీవెనలు ఎలా ఉన్నాయంటే ఇక్కడ 7లో సెలవిస్తా ఉన్నారు. వారు వేరొక దోణెలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయవలనని వారికి సంజ్ఞలు చేసిరి. వారి వలలు పిగిలిపోయేంతగా విస్తారమైనటువంటి ఆశీర్వాదాలు, వారి గిన్నె నిండి పొర్లిపోయేంత ఆశీర్వాదాలు పేతురు తన జీవితములో పొందుకున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్నటువంటి దేవుని ప్రియులారా, మరి దేవుని యొక్క ఆశీర్వాదాలు మన జీవితములో లెక్కలేనన్ని విస్తారమైనటువంటి ఆశీర్వాదాలు మరి పిగిలిపోయేంతగా మన వలలు అంటే మన జీవితంలో ఉన్నటువంటి ఆశీర్వాదము. మన వల దేనికి సాదృశ్యం అంటే మన జీవిత విధానమునకు సాదృశ్యముగా ఇక్కడ దేవుని మాట సూచిస్తా ఉంది. పేతురు వలలు పడుతా ఉన్నాడు. వల ఏంటిది? వల అతని జీవనోపాధి, అతని జీవితమునకు ఆధారం వల. వల వేసుకుంటే 2 చేపలు వస్తే అది అమ్ముకొని అది తిని తన జీవితాన్ని గడుపుకునేటువంటి ఆధారమైనటువంటి జీవితము కలిగినటువంటి పేతురంట. మరి ఈ 6-7 వచనాలు చూస్తే వారి వలలు పిగిలిపోయాయంట. వారికి కావలసినటువంటి సమృద్ధి ఎంత కావాలో అంతగా
వారు అనుభవించిన తర్వాత కూడా ఇంకా విస్తారమైనటువంటి, వారికి కావలసిన దానికంటే అత్యధికమైనటువంటి ఆశీర్వాదాలు పొందుకున్న వ్యక్తిగా పేతురు ఇక్కడ కనబడతా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మరి పేతురు అయితే తన దగ్గర ఉన్నటువంటి వలలు పిగిలిపోయి, అంటే పట్టి ఇంకా ఆ వల అనేది దాంట్లో చేపలన్నీ పట్టగా ఇంకా పిగిలిపోయాయంట. ఇంకా చేపలు అందులో పట్టడానికి వీలు లేనంతగా అవి కిక్కిరిసిపోయి అనేకముగా ఆ వల నిండుకున్నదంట. ఇంకా చేపలు మిగిలాయంట. ఇంకా వేరే వాళ్ళ దోణెను అడిగి వారి సహాయముకు కోరుకున్నాడంట. మరి పేతురు జీవితంలో విస్తారమైనటువంటి దీవెనలు మరి ఎలా పొందుకున్నాడు? ఎలా పేతురు 2 దోణెల సహాయము, పక్కవారున్నటువంటి ఆ దోణెల సహాయముతో తన యొక్క ఆశీర్వాదాన్ని నింపుకున్నాడు. ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, మరి పేతురులాగా నీ జీవితంలో మరి విస్తారమైనటువంటి ఆశీర్వాదాలు మరి నువ్వు కలిగి ఉండాలంటే, మరి దేవుని బిడ్డలారా, మనం ఏం చేయాలంటే, ఇక్కడ 5వ వచనంలో దేవుని మాట సెలవిస్తా ఉంది. సీమోన్ అంటున్నాడు యేసయ్యతో, ఏలినవాడా, రాత్రంతయు మేము ప్రయాసపడితిమి కానీ మాకేమీ దొరకలేదు. రాత్రంతా మేము ప్రయాసపడ్డాము. మా జీవితంలో మేము ప్రతిరోజు ప్రయాసపడతాము. రాత్రి పగలు అనకుండా మేము ప్రయాసపడుతున్నాము, కానీ మేము ఆశీర్వదించబడడం లేదు, మేము దీవించబడడం లేదు. హల్లెలూయా. యేసు క్రీస్తు వారుతో పేతురు అంటున్నాడు, అయ్యా, మేము రాత్రి పగలు ప్రయాసపడుతూ ఉన్నాము. మా యొక్క జీవన విధానాన్ని మేము పొరగించుకోవడానికి, మేము మనగడ సాగించడానికి అనేక రకాలుగా రాత్రి పగళ్ళు ప్రయాసపడుతూ ఉన్నాం. రాత్రంతా పొలాలు వేసాము, కానీ మాకు కావలసినటువంటిది దొరకలేదయ్యా అంటున్నారు. అయితే సీమోనుతో దేవుడు ఏమని చెప్తున్నాడంటే, రాత్రంతా మేము ప్రయాసపడితిమి కానీ మాకేమి దొరకలేదు, అయినను అంటున్నాడు. ఇక్కడ 4వ వచనంలో చూస్తే, ఆయన బోధించుట చాలించిన తరువాత నీవు దోణెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మేము వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, 4వ వచనంలో దేవుడు ఎవరిని చూస్తున్నాడు? పేతురును చూస్తున్నాడు. సీమోను పేతురును చూస్తున్నాడండి. ఇక్కడ 5వ వచనము 1 నుంచి 2, 3 వచనాలలో యేసయ్య ఒక స్థలానికి వెళ్ళాడు. అక్కడ దేవుని వాక్యము బోధిస్తున్నప్పుడంట ప్రజలందరూ ఆయన మీద పడుచున్నప్పుడంట గెన్నెసరేతు అనేటువంటి సరస్సు తీరమున కూర్చుని దేవుడు వాక్యము బోధిస్తున్నాడు. అయితే ప్రజలందరూ దేవుని వాక్యము వినడానికి వచ్చారంట. ఇక్కడ 2వ వచనం చూసినట్లయితే, ఆ సరస్సు తీరం మీద ఉన్నటువంటి 2 దోణలు చూచెను. జాలర్లు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండిరి. ఆయన దోణలో సీమోనుదేని యొక్క దోణె ఎక్కి దరి నుండి కొంచెము త్రోయుమని అతని నడిగి కూర్చుండి దోణెలో నుండి తన జన సమూహములను బోధించుచుండెను. ఆమేన్. ఇక్కడ యేసు క్రీస్తు వారు ఒక ప్రాంతానికి వెళ్ళి వాక్యాన్ని బోధిస్తా ఉన్నారు. అక్కడ దేవుని వాక్యము బోధిస్తున్నప్పుడు దేవుడంట 2 దోణలను చూశాడంట. అందులో ఒక దోణె సీమోనుదైనటువంటి పేతురు దోణి. పేతురు గారు రాత్రి పగలు ప్రయాసపడ్డారు. ఇక ఈరోజు మనకు జీవనోపాధి ఏమీ లేదు, ఈరోజు మనకేమీ ఆశీర్వాదము లేదు, ఈరోజు మనకు కావలసినటువంటి ఆర్థిక దీవెనలు మనకు ఏమీ లేదు అనుకొని నిరాశతో తన దోణెను పక్కకు త్రిప్పి కడుక్కుంటున్నారంట, వలలు కడుక్కుంటున్నారట. ఇక ఈ రోజుకు కావలసినటువంటి మనకు ఆశీర్వాదము లేదు, ఆర్థికమైన దీవెన లేదు అనుకుంటూ పేతురు గారు తమ వలలను కడుక్కుంటున్నప్పుడు యేసు ప్రభు అంట పేతురు దోణెను చూశాడంట, ఆ దోణెలో ఎక్కాడంట. హల్లెలూయా. పేతురు దోణెలో ఎక్కి వాక్యము బోధిస్తూ ఉన్నాడంట, దేవుని మాటను సెలవిస్తా ఉన్నాడు. అయితే దేవుని వాక్యము వింటున్నటువంటి పేతురుతో యేసయ్య ఏమన్నాడంటే, పేతురు, నీ దోణెను కొంచెము లోతుల్లోనికి నడిపించు. ఆమేన్. హల్లెలూయా. నీ దోణెను ఎక్కడికి నడిపించమంటున్నాడంటే కాస్త లోతుల్లోనికి నడిపించు అంటున్నాడు. అప్పటికి పేతురుకి
పేతురుకి ఏమనిపించిందంటే, బేస్తవారు అంటే చేపలు పట్టే జాలర్లు ఎక్కడ వల వేస్తే చేపలు పడతాయో వాళ్ళకు బాగా తెలుసు, ఎంత లోతుల్లోనికి వెళితే చేపలు పడతాయో తెలుసు. అంత జ్ఞానము కలిగినటువంటి ఆ యొక్క చేప పట్టేటువంటి జాలర్లతో యేసయ్య అంటున్నాడు, ఇంకాస్త లోతులోనికి మీ దోణెను నడిపించండి అంటే పేతురు అనుకున్నాడు, అయ్యా రాత్రంతా నేను ప్రయాసపడ్డానయ్యా, రాత్రంతా నా యొక్క ఓడను లోతుల్లోనికే నడిపించాను, రాత్రంతా ప్రయాసము చేసి చేసి అలసిపోయాను, నాకేమి దొరకలేదు. ఆయనను ఇక్కడ చెప్తున్నాడు 5వ మాట, ఆయనను నీ మాట చొప్పున. ఎవరి మాట చొప్పున? యేసయ్య మాట చొప్పున అంటున్నాడు, నీ మాట చొప్పున నేను వలలు వేస్తానయ్యా. నువ్వు చెప్తున్నావు కదా, నా దోణెను కొంచెము ముందుకు నడిపిస్తే, నా దోణెను కొంచెము లోతుకి నడిపిస్తే ఏం జరుగుతుంది అంటున్నాడు, నీకు మేలు జరుగుతుంది, నీకు ఆశీర్వాదాలు దొరుకుతాయని పేతురుతో దేవుడు అంటున్నప్పుడు ఇక్కడ పేతురు గారు అంటున్నారు, అయినను మేము మా వలలను ఇంకాస్త లోతులోనికి నడిపిస్తాం. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మన వలలు లోతుకు నడిపించడము అంటే ఆత్మీయ జీవితంలో ఉన్నతమైనటువంటి అనుభవంలోనికి మనం వెళ్ళాలి. హల్లెలూయా. మొట్టమొదటిది ఏంటిది అంటే, విస్తారమైన దీవెనలు నీకు కావాలి అంటే యేసు ప్రభు ఎవరి దోణి ఎక్కాడు? పేతురు దోణి ఎక్కాడు. అక్కడ 2 దోణెలు ఉన్నాయి తెలుసా అండి? సీమోనుదైన పేతురు దోణె ఉంది, మరొకరు దోణె ఉంది. కానీ 2 దోణెలు ఉన్నాయి. కానీ యేసు క్రీస్తు వారు సీమోను యొక్క దోణెను మాత్రమే ఎక్కాడు. ఆ యొక్క దోణెలో ఆ యొక్క పడవలోనికి ఎక్కి దేవుని వాక్యాన్ని బోధిస్తా ఉన్నాడు. ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, నువ్వు విస్తారముగా ఫలించాలంటే నీ జీవితం అనే పడవలోనికి, నీ జీవితం అనేటువంటి ఒక నావలోనికి యేసు ప్రభు ఉండాలి. ఆమేన్. నీ జీవితంలో యేసయ్య ఉంటే నువ్వు విస్తారముగా ఫలిస్తావు. ఆమేన్. యేసు క్రీస్తు వారు సీమోను యొక్క పేతురు యొక్క ఓడలోనికి, ఆ యొక్క పడవలోనికి ఎక్కి దేవుని వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు పేతురు కూడా దేవుని మాటలు వింటున్నాడు. నువ్వు విస్తారముగా ఫలించాలంటే మొదటిది నీ దోణిలో, నీ జీవితంలో, నీ కుటుంబంలో యేసు క్రీస్తు వారు ఉండాలి. ఆమేన్. నువ్వు విస్తారముగా ఫలించాలి, అభివృద్ధి పొందాలి, ఆశీర్వదించాలి. నువ్వు నిండించి నువ్వు లోపరుచుకునే ఆశీర్వాదాలు నీకు రావాలంటే నీ జీవితం అనేటువంటి పడవలోనికి యేసయ్య ఎక్కాలి. యేసు ప్రభు నీ జీవితంలో ఎక్కినప్పుడు, నీ జీవితంలోనికి వచ్చినప్పుడు నువ్వు విస్తారముగా ఫలిస్తావు. రెండవది ఏంటిదంటే, యేసు క్రీస్తు వారు దోణిలోనికి ఎక్కి వాక్యము బోధిస్తున్నప్పుడంట అక్కడ ఉన్న సీమోను పేతురు, అక్కడున్న ప్రజలందరూ వింటూ ఉన్నారంట. మరి దేవుని బిడ్డలారా, మనం విస్తారముగా ఫలించాలంటే రెండవది ఏంటిదంటే, దేవుని వాక్యము మనం వింటున్నప్పుడు మనము విస్తారముగా ఫలించడము జరుగుతుంది. ఎందుకంటే దేవుని వాక్యము సెలవిస్తా ఉంది కదా, దేవుని వాక్యము అది నిత్యము నిలుస్తుంది, అది ఫలింప చేస్తుంది. ఆమేన్. గడ్డి ఎండిపోతుంది, పువ్వు రాలిపోతుంది, కానీ దేవుని వాక్యము నిరంతరము నిలుచును అని సెలవిస్తా ఉంది. దేవుని వాక్యము చిగురింప చేస్తుంది. అది లేమిలో నుంచి, కష్టములో నుంచి, నష్టములో నుంచి నీ జీవితానికి మరలా ఏమిస్తుందంటే చిగురును ఇస్తుంది. మోడైపోయినటువంటి బ్రతుకును, పాడైపోయినటువంటి బ్రతుకును మరలా చిగురింప చేసే శక్తి ఎప్పుడు మనలోనికి వస్తుందంటే, దేవుని వాక్యము వింటున్నప్పుడు నీ లోపల నూతనమైన చిగురు అనేది ఆరంభమవుతుంది. ఆశీర్వాదాలు పెరగడానికి అది ఆరంభానికి సూచనగా దేవుని వాక్యము మన జీవితంలో పని చేస్తా ఉంది. విస్తారమైన దీవెనలు రావాలంటే నీ లోపల దేవుని వాక్యం అనే వేరు ఉండాలి, వాక్యం అనే చిగురు ఉండాలి. దేవుని బిడ్డలారా చూడండి, వేర్లు లేకుండా కొమ్మ మొలుస్తుందా? కొమ్మ పెరుగుతుందా? చెట్టు అవుతుందా? కాలేదు కదా. వేర్లు ఉన్నప్పుడే ఆ చిన్న మొక్క ఫలింప చేసినట్లుగా, ఆ చిన్న మొక్క ఎదిగినట్టుగా, అది మహావృక్షం అయినట్టుగా దేవుని వాక్యము ఆశీర్వాదాలను మనలో లోపల నుంచి ఏం చేస్తుందంటే అది ధారాళముగా బయటికి తీసుకొస్తుంది. ఆమేన్. ఇక్కడ పేతురు దోణిలో పేతురు దేవుని వాక్యం వింటా ఉన్నాడు.
వాక్యము వింటూ 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 ఆయనకు ఒకలాంటి విశ్వాసం వచ్చేసింది. లేనిది దేవుడు చేస్తాడు అన్నటువంటి ఒక ప్రగాఢమైన విశ్వాసం. ఎందుకో తెలుసా, పేతురు గారు రాత్రంతా ప్రయాసపడ్డాడు. అక్కడ ఏమీ లేదు, ఒక్క చేప కూడా లేదు. చేపలు పట్టే వాళ్ళకు తెలుసు సముద్రము లోతు ఎంత ఎత్తు ఉంటుందో, ఎక్కడ చేపలు ఉంటాయో ఎక్కడ ఉండవు అని. అంత జ్ఞానము తెలిసినటువంటి ఆ జాలర్లు ఏమనుకున్నారంటే, ఆ పేతురు ఏమనుకున్నాడంటే, వాక్యము బోధిస్తూ ఉండుండగా ఆ దోణిలో దేవుని వాక్యము వింటున్నప్పుడు ఆ వాక్యము పేతురు హృదయానికంట తగిలి పేతురు గారు ఏమంటున్నారంటే, ఆయనను అంటున్నాడు. ఎంత విశ్వాసముతో మాట్లాడుతున్నాడు. ఆయనను నీ మాట చొప్పున నేను వల వేస్తాను. దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఆశలు లేనప్పుడు, నిరాశలో ఉన్నప్పుడు, ఇంకా ఏమి మన జీవితంలో జరగదు, ఇక మన జీవితంలో ఏది అవ్వదు అనుకుంటున్న సమయములో మరి విస్తారముగా నువ్వు ఫలించాలన్న కోరిక నీలో ఉంటే, దేవుని బిడ్డలారా, మనం ఏం చెయ్యాలి అంటే, మొదట మన జీవితంలోనికి యేసయ్యను ఆహ్వానించాలి. మన దోణిలో, జీవితం అనే పడవలో యేసయ్య నువ్వు ఉండాలి అని మనం ఆశపడాలి. రెండవది, ఆయన వాక్యము నీ జీవితంలో ఉండాలి. ఆ వాక్యము నువ్వు వింటూ ఉండాలి. అప్పుడు నీ లోపల మోడుబారిపోయిన తనము, చిగురించలేనటువంటి తనము, నిరాశలో నిస్పృహలో ఉన్నటువంటి ఆ ఎడారి జీవితం అంతా దేవుని వాక్యము ద్వారా, ఆ నిరాశ, నిస్పృహ, ఆ యొక్క వేదన, బాధ అంతా ఏమైపోతుందంటే దేవుని వాక్యంలో అది కొట్టుకుని వెళ్ళిపోతా ఉంది. ఈ ఎడారి లాంటి నీ జీవితాన్ని దేవుని వాక్యం ఏం చేస్తుందంటే సెలయేరులాగా నీ జీవితంలో ప్రవహింప చేస్తా ఉంది. పేతురు జీవితంలో అలాంటి సంఘటన జరిగింది. దేవుని బిడ్డలారా, ఇక ఆయనకు ఆశ లేదు. ఇక ఈ రాత్రి మేమెంత ప్రయాసపడ్డా మాకేమీ దొరకలేదు. కానీ దేవుని వాక్యం వింటూ వింటూ ఉండగా ఆయన లోపల ఒక చిన్న ఆశ మొలిచింది. అయినను నీ మాట చొప్పున నేను వల వేస్తాను అన్నాడు. చూడండి, ఇక మూడవ ఆశీర్వాదము ఏంటిదంటే, ఇక మూడవ మాట ఏంటిదంటే, దేవుని మాట చొప్పున మనము జరిగిస్తే విస్తారమైనటువంటి దీవెనలు మనం పొందుకుంటాం. హల్లెలూయా. మొదటిదేమో మన జీవితంలో యేసయ్య ఉండాలి. రెండవది, ఆయన మాటలు మనం వినే హృదయము కలిగి ఉండాలి. నువ్వు దీవించబడాలి, నువ్వు ఫలించబడాలి అంటే విస్తారముగా నీ గిన్నె నిండి పొర్లిపోవాలి. నీ పిండి పిసుకు గంప దీవించబడాలి. నువ్వు లోపలికి వచ్చినప్పుడు, బయటికి వెళ్ళినప్పుడు, దేవుని బిడ్డలారా, నువ్వు అధికముగా దీవించబడాలంటే నువ్వు పొలములో దీవించబడాలి, నువ్వు పట్టణములో దీవించబడాలి. నీ గంప దీవించబడాలంటే, నీ భూఫలము దీవించబడాలంటే, నీ పిండి పిసుకుతోటి దీవించబడాలంటే నువ్వేం చేయాలి? దేవుని వాక్యము వినడానికి సిద్ధపడాలి. ఆమేన్. నీ హృదయాన్ని దేవుని వాక్యము వినే విధంగా మలుచుకోవాలి. పేతురు గారు ఎంత నిరాశలో ఉన్నాడంటే, ఇక చేపలేమి పట్టట్లేదు, ఇక ఏమి దొరకట్లేదు, ఇక వలలన్నీ కడిగేసుకున్నారు, ఇక ఆయన శుభ్రంగా ఇక మూయించేశాడు. వలలు పట్టేటువంటి ఆ యొక్క పనిని ముగించేసుకొని నిరాశతో, నిస్పృహతో, వేదనతో, కన్నీటితో, దుఃఖముతో ఉన్నాడేమో. అయితే యేసయ్య దోణిలోనికి ఎక్కినప్పుడు, అయ్యా నేను బాధలో ఉన్నాను, కన్నీళ్లతో ఉన్నాను, ఈ రోజు ప్రయాసపడ్డా, నాకేం దొరకలే, ఇప్పుడు నేను రెస్ట్ తీసుకుంటా, నేను నీ వాక్యం వినా అన్నాడా పేతురు? పేతురు యేసు ప్రభు బోధిస్తూ ఉంటున్నప్పుడు వాళ్ళు వాక్యము విన్నట్టుగా దేవుని మాట సెలవిచ్చడం జరుగుతూ ఉంది. దేవుని బిడ్డలారా, యేసయ్య దోణిలో ఎక్కిన తర్వాత పేతురుతో మాట్లాడుతూ ఉన్నాడు. పేతురు, ఇంకాస్త దూరము నడిపించు, ఇంకాస్త లోతుల్లోనికి నడిపించు. వాక్యము నిన్నేం చేస్తుందంటే ఆత్మీయ లోతుల్లోనికి నడిపిస్తుంది. దేవుని బిడ్డలారా, నువ్వు ఆత్మీయంగా ఎదగాలి. ప్రతిరోజు వాక్యము చదువుకుంటూ, ప్రార్థన చేసుకుంటూ ఒకే అనుభవంలో ఉండడము కాదు, కానీ ఇంకాస్త నీ ఆత్మీయ జీవితాన్ని లోతుల్లోనికి మనం ఎప్పుడైతే నడుస్తామో, మనము ఎక్కడికి నడుస్తున్నాము? విస్తారమైన పట్టజాలని ఆశీర్వాదాలు పొందుకునే దిశగా నువ్వు ఉన్నట్లు దేవుని బిడ్డలారా. ఇక మూడవ మెట్టు ఏంటిది అంటే, నువ్వు విస్తారముగా ఫలించాలి, విస్తారమైన దీవెనలు పొందుకోవాలంటే దేవుని మాట చొప్పున చేయాలి. ఆమేన్.
దేవుని మాట చొప్పున మన జీవితంలో జరిగిస్తే లెక్కలేనన్ని ఆశీర్వాదాలు మనకు వస్తాయి. ఆమేన్. బైబిల్ గ్రంథములో ఆదికాండం 12వ అధ్యాయంలో ఒక వ్యక్తి మనకు కనిపిస్తాడు. అతను అబ్రహాముతో దేవుడు అంటాడు, నీ తండ్రి ఇంటిని, నీ స్వజనమును, నీ ఇల్లును, నీకున్న సమస్తమును విడిచిపెట్టి నన్ను వెంబడించు అని ఎప్పుడైతే అబ్రహాముతో దేవుడు మాట్లాడాడో, దేవుని బిడ్డలారా, అబ్రహాము దేవుని మాటకు లోబడ్డాడు. ఆమేన్. దేవుని మాట ప్రకారము తను ధనవంతుడంట. బైబిల్లో అబ్రహాము తండ్రితో ఉన్నప్పుడు చాలా ధనికుడంట. మరి తండ్రి ఇంటిని, తండ్రి వంశాన్ని అన్నిటిని అక్కడే వదిలేసాడు. అన్నిటిని వదిలేసి దేవుడు అంటున్నాడు, నన్ను వెంబడించు అన్నప్పుడు అసలు దేవుడు ఎక్కడికి వెళ్ళాలో, ఏం చెయ్యాలో ఏది కనుక్కోకుండానే దేవుడు రా అనగానే ఉన్న పలానా తన స్వగ్రామాన్ని, తన స్వంత ఇంటి వారిని, తనను ప్రేమించే వారందరినీ వదిలిపెట్టి దేవుని మాటకు కట్టుబడి అబ్రహాం అంట వచ్చాడంట. ఆ దేశములో నుంచి వచ్చి దేవుని వెంబడించినప్పుడు దేవుడు అన్నాడు, అబ్రహామా, నేను నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నేను మిక్కిలి నిన్ను ఆశీర్వదిస్తాను అని ఎప్పుడైతే దేవుడు చెప్పాడో, దేవుని బిడ్డలారా, అబ్రహాము దేవుని మాట నమ్మాడంట. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దానం యొక్క ఆశీర్వాదాలు పొందుకున్నట్టుగా దేవుని లేఖనం సెలవిస్తా ఉంది. కాబట్టి ఈ మాటలు వింటున్న దేవుని ప్రియులారా, పేతురు అంటున్నాడు, అయినను ప్రయాసపడ్డాము కానీ నీ మాట చొప్పున మేము జరిగిస్తున్నామని చెప్పి ఇక అతనికి ఆశ లేదండి, నిరాశలో ఉన్నాడు. ఇక ఆయనకి ఏమాత్రం ఆశ అనేదే లేదు. కానీ ఒకే ఒక్క ఆశ ఏంటిదంటే, యేసయ్యా నా మనసు ప్రకారము, నా ఆలోచన ప్రకారం ఇక్కడ ఏం దొరకదు, ఎంత ప్రయాసపడిన దొరకదు, కానీ ఒకటి మాత్రం నేను గమనిస్తున్నాను, ఒకటి మాత్రం నేను చేస్తాను. ఏంటిదంటే, నీ మాట చొప్పున నీవు చెప్పినట్టుగా నేను చేస్తాను ప్రభువా అని ఆ వలను మరింత లోతులోనికి వెళ్ళి వేసినప్పుడంట ఆ వల పిగిలిపోయే చేపలు దొరికాయంట. ఆమేన్. తన వలనే కాదు కానీ తన దగ్గర ఉన్నటువంటి వలలన్నీ పిగిలిపోయేటట్టుగా, ఇంకా ఆ దోణి నిండేటువంటి ఆశీర్వాదాలు, ఇక ఆ దోణిలో చేపలు పట్టడానికి కష్టకరంగా ఉంటే వారు సైగలు చేసి, సంజ్ఞలు చేసి వేరే దోణిని పిలిపిస్తా ఉన్నారు. ఎందుకో తెలుసా, ఇక వారు పొందుకున్న ఆశీర్వాదాలు కాక మరి మిగిలినటువంటి ఆశీర్వాదాలుగా దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డ, నువ్వు యేసు ప్రభు మాట చొప్పున నడుస్తే, నీ జీవితాన్ని మార్చుకుంటే, నీ బ్రతుకును మార్చుకుంటే, ఆయన చెప్పినట్టు నీ జీవిత గమ్యాన్ని, నీ దిశను మార్చుకుంటే, పేతురు వలె నీ జీవితంలో కూడా విస్తారమైన దీవెనల చేత నువ్వు నింపబడుతావు. మొదటి, నీ జీవితంలో, నీ కుటుంబంలో యేసయ్య ఉండాలి. రెండవది, నీ జీవితంలో, నీ కుటుంబంలో యేసయ్య మాట వినికిడి అనేది నువ్వు కలిగి ఉండాలి. మూడవది, ఆయన మాట చొప్పున నువ్వు చేయాలి. ఈ 3 మాటలు నువ్వు కలిగి ఉన్నట్లయితే నీ జీవితంలోనికి, నీ కుటుంబంలోనికి విస్తారమైన దీవెనలు రావడము నువ్వు చూస్తావు. ఆమేన్. అందుకే మలాకి గ్రంథములో దేవుడు చెప్తున్నాడు, పట్టజాలని ఆశీర్వాదముల చేత నేను మిమ్మును ఆశీర్వదిస్తాను. అబ్రహాముతో దేవుడు అంటున్నాడు, అబ్రహామా, నిశ్చయముగా నేను మిక్కిలి నిన్ను ఆశీర్వదిస్తాను. ఆమేన్. విస్తారమైన దీవెనలు మన జీవితంలోనికి రావాలంటే నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ముందుకెళ్ళిపోవాలి. దేవుని చిత్తాన్ని జరిగించే బిడ్డగా నువ్వు ఉండాలి. దేవుని మాటను నెరవేర్చే కుమారుడిగా, కుమార్తెగా ఉండి యేసు ప్రభు నీ జీవితంలో సుస్థిరముగా ఉన్నట్లయితే తప్పకుండా విస్తారమైన ఆశీర్వాదాలు మన కుటుంబ జీవితంలో, వ్యక్తిగత జీవితంలో మనం అనుభవిస్తాము. దేవుడు ఈ మాటలు మీ వినికిడిలో జరిగించునుగాక. మీరు ఫలించుదురుగాక. మీరు విస్తారమైన దీవెనల చేత మీరు దీవించబడుదురుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగినటువంటి నమ్మకమైన తండ్రి, మీకు వందనాలు అయ్యా. ఈరోజు విస్తారమైన ఆశీర్వాదాలు పొందాలంటే ప్రభా, మేమేం చెయ్యాలో నీ సన్నిధిలో ప్రభువా, ఇదిగో మీరు మాతో మాట్లాడారు ప్రభా. ఇదిగో నాయన, మొదట మా జీవితంలో, మా కుటుంబ జీవితంలో, మా వ్యక్తిగత జీవితంలో నీవు మా ధోనిలో ఉండాలని మేము ప్రార్థన చేస్తున్నాం నాయన. నీ మాట మేము వినేవారముగా మేము ఉండాలయ్యా.
నీ మాట చొప్పున జరిగించే వారముగా మేము ఉండాలని ప్రభువా, నీ మాట ప్రకారము మేము జరిగించి ఓ విస్తారమైన దీవెనలు పొందుకునే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేసి మీరే మహిమ పొందమని, ఈ మాటలు ఎంతమంది ఎక్కడి నుంచి వింటున్నారు వారి జీవితాలలో వారి ధోరణి నిండి అయా దీవించబడే ఆశీర్వాదాలతో, అభివృద్ధితో, మేలుతో వారిని ఆశీర్వదించి మీరు మహిమ పొందమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్.